రాజకీయాలనేది శాశ్వతం కాదు. ప్రజా జీవితం అనేది శాశ్వతం. ప్రజలు శాశ్వతం. అధికారం శాశ్వతం కాదు. అధికారం వచ్చినప్పుడు కళ్ళు నెత్తికి చాలా మందికి పోతాయి. అలా కాకుండా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు ఉంటుండే వ్యక్తి శ్రీధర్ రెడ్డి. మేము ఆ రోజు అపోనెంట్స్గా కానీ నిలబడాం. ఎక్కడ కానీ రాజకీయ విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది తప్ప వ్యక్తిగతంగా మాకెప్పుడూ లేదు. ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ ఆలోచనలు ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. తెలుగుదేశం పార్టీ ఆలోచనలు నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను. అలాగనే ఈ రాజకీయాల్లో రావడానికి నేను మేయర్ కావడానికి కానీ శ్రీధర్ రెడ్డి యొక్క కృషి అంతా ఇంత కాదు. ఆ రోజే చెప్పాను. వాస్తవాలు ఎప్పుడు నిజంగా చెప్తా. అయితే వ్యక్తుల యొక్క కోరికల కన్నా ప్రజల యొక్క అవసరాలు ఎక్కువ. నేను సీట్ త్యాగం చేస్తే నాకెంతో సంతోషం వేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతో ఈ రాష్ట్రం మొత్తంలో మార్పు రావాలి అనే ఒక ఆలోచనతో శ్రీధర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని రావడం, ఆ సమయంలో రూరల్ నియోజకవర్గం ఉంటే బాగుంటుందని అనుకోవడం, కొన్ని సర్వేల ద్వారా శ్రీధర్ రెడ్డి ఇక్కడే ఉంటే బాగుంటుందని తెలుసుకొని ఈ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇస్తే బాగుంటుందంటే చాలా సంతోషం అని చెప్పారు.